సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో రుణమాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. దేవరకద్ర నియోజకవర్గంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందని చెప్తున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. లక్ష రుణమాఫీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్నుకున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? రైతుల్లో సంతోషం ఎట్లా వ్యక్తం అవుతుంది? వేలాది లక్షలాది మంది రైతులు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక గొప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే దినంగా మిగిలిపోతా ఉంది. ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి ఏ విధంగా రైతులను కాపాడుకుంటాడు, రైతుల రుణాలు ఏ విధంగా తీరుస్తాడు అనేది ఈరోజు నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తూ ఉన్నారు వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు ఎంతో బిజీగా ఉన్న కరిగడ్లల్లో పనులున్నా కూడా అన్ని వదులుకొని ఈరోజు ఉదయం నుంచి కూడా రైతుల మొహాలలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా నేను దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరపున, దేవరకద్ర నియోజకవర్గ రైతాంగం తరపున, అదేవిధంగా జిల్లా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షునిగా మహబూబ్నగర్ జిల్లా రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చరిత్రలో గత ప్రభుత్వాలు చాలా హామీలు ఇచ్చి ఏవి నెరవేర్చలే, కానీ రైతులకు ఇచ్చిన హామీ ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతా ఉన్నందుకు ఈరోజు పెద్ద ఎత్తున మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రైతుల ముఖాల్లో మేము పొద్దును చూస్తూ ఉన్నాం, ఎంతో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వేలాదిగా రైతులు ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళందరినీ ఎవరిని అడిగినా కూడా మాకు 60,000 మాపైంది, 70,000 మాపైంది చెప్తా ఉన్నారు. ఈరోజు ₹1,00,000 లోపు రుణాలన్నీ మాఫీ చేస్తూ ఉన్నాం. ఈ మంత్ ఎండింగ్ లోపు మిగతా 1,50,000 వరకు మాఫీ చేస్తాం. ఆగస్ట్ 15 లోపు చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా ₹2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నాం. ఎన్నికలలో ప్రజలకు మేము హామీ ఇచ్చినాం. నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రైతులకు ఆ రోజు నేను హామీ ఇచ్చిన ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని. అదేవిధంగా ఈరోజు ఆ మాఫీ చేయబోతా ఉన్నందుకు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఆనందం వ్యక్తం చేస్తాను. ఒక రైతు బిడ్డగా ఆ రైతుల అప్పుల బాధలు నాకు బాగా తెలిసిన వ్యక్తిగా నేను ఈ రోజును ఒక సువర్ణ అధ్యాయంగా భావిస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ దినం అని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో 947 కోట్ల రుణమాఫీ అంటే సింహభాగం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చింది. ముఖ్యంగా ప్రత్యేకించి మహబూబ్నగర్కు 211 కోట్లు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి 947 కోట్లు. ఈ అంటే ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, రైతులు పడ్డ ఇబ్బందులు, వాళ్ళు తలుచుకున్న బాధలు చూస్తుంటే వచ్చినటువంటి అంటే ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి నిధులను బట్టి మీకు అంటే చాలా సంతోషంగా ఉంది. నా నియోజకవర్గంలో కూడా దాదాపు 16,600 కుటుంబాలకు ఈరోజు ఈ ₹1,00,000 రుణం మాఫీ కావడం జరిగింది. దాదాపు 87 కోట్లు నా నియోజకవర్గంలో ఈరోజు మాఫీ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మీరు అన్నట్టు పెద్ద ఎత్తున మాఫీ చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం. ఆ సంబరాలను క్లియర్ చూడవచ్చు. ఎడ్ల బండ్ల మీద వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం విజువల్లో చూస్తున్నాం. సో ఇది మహబూబ్నగర్ జిల్లాలో సంబరాల సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ.